శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం. మోహన్ బాబు యూనివర్సిటీ పైన అక్రమంగా 25 కోట్లు విద్యార్థుల దగ్గర నుంచి తీసుకున్నారని కమిటీ వేసి, ఉన్నత కమిటీ గవర్నమెంట్ నుంచి తీసేసేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. గవర్నమెంట్కి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవాలు ఎంత, 15 లక్షలు ఏమో ఫైన్ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏంటి మేడం, ఏం జరుగుతుంది? ఇది వీళ్ళు మరి 2 సంవత్సరాల నుంచి కానీ 3 సంవత్సరాల నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి రకరకాల రూపాల్లో ఫీజుల రూపంలో డబ్బులు పిండుతున్నారు జలగల్లాగా అనే ఒక మార్కెట్లో నడుస్తుంది. అయితే కొంతమంది తల్లిదండ్రులు ధైర్యం చేసి కంప్లైంట్ చేశారు విద్యా కమిషన్ వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఇన్స్పెక్షన్కి వచ్చి చూస్తే వాళ్ళకు కూడా అర్థమైంది, వీళ్ళు 26 కోట్ల 17 లక్షల ఫీజు ఎక్స్ట్రా అంటే రూల్స్కి విరుద్ధంగా వసూలు చేశారు అనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 15 లక్షలు మీరు ఉన్న ఫలంగా ఫైన్ కట్టండి, అలాగే 15 రోజుల లోపల ఈ డబ్బుల్ని మళ్ళీ మీరు పేరెంట్స్కి ఇచ్చేయాల్సిందే ఓకే అని చెప్తూ దీనికి రద్దు చేస్తూ అనుమతులు కూడా రద్దు చేయాలని ఉన్నత విద్యా మండలికి వాళ్ళు సిఫార్సు రికమెండేషన్స్ పంపించారు. మరి ఉన్న ఫలంగా యూనివర్సిటీ అనుమతులు రద్దు అయినాయి అనుకోండి, యూనివర్సిటీ ఎట్లా రన్ అవుతుంది మరి? అందుకని ఎస్కే యూనివర్సిటీ వాళ్ళు దీని బాధ్యతలు చూస్తారు అని కూడా చెప్పారు. ఓకే. అయితే వీళ్ళు ఏం చేశారంటే వెంటనే 15 లక్షలు ఫైన్ అయితే కట్టారు, కానీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకుంటే ఆ సందర్భంగా ఏం అడిగారు వీళ్ళు అంటే, ఇదంతా వెబ్సైట్లో పెట్టేశారు, ఈ వెబ్సైట్లో పెట్టేసింది చూసి పేపర్లో రాసేశారు, పేపర్లో రాసేసేసింది మీడియా వాళ్ళు చెప్పేశారు, సో మా పరువు పోయింది, దీని సంగతి ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేశాడు లాయరు, యూనివర్సిటీకి తరఫున లాయరు. అప్పుడు జడ్జి ఏం అడిగారంటే, విద్యా కమిషన్ వాళ్ళ తాలూకు లాయరు, సీనియర్ లాయర్ వీరారెడ్డి గారిని అడిగారు ఏంటిది అని. అంటే మామూలుగా మేము ఏదైనా సరే మన సమాచార హక్కు దీని ప్రకారం ఏదైనా వెబ్సైట్లో పెడతాం కాబట్టి పెట్టాము, అంతేగాని వీళ్ళ మీద ఏదో స్పెషల్గా మనకి కోపం ఉండి మనం ఏమి పెట్టకపోవటం కాదు, అప్లోడ్ చేయవలసిందే, ఇది తప్పదు అని చెప్పి వాళ్ళు చెప్తే దానికి జడ్జి కూడా సంతృప్తి చెందాడనమాట. అయితే వీళ్ళు ఏంటంటే ఇదంతా ఈ న్యూస్ని ఇప్పుడు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఏమని, మా మీద కక్ష కట్టారెవరో, మేము రాజకీయంగా వాళ్ళతో లేం కాబట్టి అందుకని మా మీద కక్ష కట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే 26 కోట్ల 17 లక్షలు వసూలు చెయ్యలేదు అని మటుకు అనట్లే. ఓకే. పైగా అసలు ఈ విషయం ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కానీ మనోజ్ ఎప్పుడోనే మాట్లాడాడు. అసలు మనోజ్ బయటకు వచ్చి గొడవ చేసింది కూడా దీని గురించి. అవును, అడగగలిగినంత అడిగాడు. అడిగితే మేనేజర్ల చేత గొడవ పెట్టాడు విష్ణు. మేనేజర్లు దాదాపు కొట్టినంత పనిచేశారు మనోజ్ని. ఈయన ఒక పెద్ద మాఫియా డాన్ అన్నట్లు విష్ణు ఈయనకి మేనేజర్లు ఉంటుంది తప్పు కాదు, ఎందుకంటే బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి కాబట్టి. అసలు బౌన్సర్లు, కాలేజీలో పేరెంట్స్ వచ్చి చెప్పుకోవడానికి లేదు. పైగా మధ్యాహ్నం భోజనం కూడా వీళ్ళ దగ్గరే కొనాలి, వీళ్ళ క్యాంటీన్లోనే తినాలి. వీళ్ళు ఏదో పూటకోళ్ళ ఇల్లు నడుపుతున్నట్టు అక్కడ. అయితే ఒకప్పుడు శ్రీ విద్యానికేతను పెట్టినప్పుడు మోహన్ బాబు గారు ఏ విధంగా ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చారు, ఇటుక పేర్చుకుంటా ఒక పెద్ద మహావృక్షాన్ని చేశారు దాన్ని. ఈ రోజు వరకు మంచి మాటలే కానీ ఆ స్కూల్ గురించి చెడు మాటలు లేవు. అక్కడ కులం ఉండదు, మతం ఉండదు, ఆ కాలమ్స్ తీసేశారు. మళ్ళీ పేద విద్యార్థులు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే వాళ్ళకి ఫీజులు లేవు, ఎవరన్నా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తే ఫీజులు లేవు. ఇట్లా చాలా బాగా చేసుకుంటా వచ్చారు మోహన్ బాబు గారు. ఆ మొత్తం ఇన్ని సంవత్సరాల కృషిని
మంచి పేరుని మొత్తాన్ని చెడగొట్టేశాడు విష్ణు. పోని ఇంత చేసి నువ్వు కాకులు కొట్టి గద్దలకేసేలాగా చేసావు. ఇప్పుడు ఏం చేసావు? ఈ సినిమా డబ్బులతోటి ఎట్లా పిండిన డబ్బులతోటి సినిమాలు తీసావు. ఏం సాధించావు నువ్వు? అసలు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు మనోజ్ తరఫున ఎవరన్నా మాట్లాడారు అంటే వాళ్ళతోటి వాళ్ళకి బెదిరింపులు. ఆఖరికి లక్ష్మి మనోజ్ తరఫున మాట్లాడిందని చెప్పి విష్ణుని ప్రశ్నించిందని కనీసం ఆ అమ్మాయి పుట్టినరోజుకి విషెస్ కూడా చెప్పలేదంట. మొన్న అమ్మాయి ఏడ్చుకుంటా చెప్పింది, నా చిన్న తమ్ముడు ఎంత మంచోడు, ఇంత పెద్ద బర్త్డే పార్టీ అరేంజ్ చేశాడు అని. అంటే ఒక ఇంటిని 2 ముక్కలు చేశాడు. ఇప్పుడు ఆ తల్లిని ఇలా ఈ గ్రూప్కి మధ్యలో తల్లిని పెట్టాడు. అట్లాగే అది కుటుంబ వ్యవహారం అనుకుందాం కాసేపు. అసలు ఈ తల్లిదండ్రులు అసలే రాయలసీమ కాస్త పేద ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, అంటే పేదరికం ఎక్కువగా ఉంటుంది. ఏదో పిల్లల్ని చదివించుకుందాము అనే ఆశ కొద్దీ వాళ్ళు కాలేజీలకు పంపిస్తే నువ్వు ఈ విధంగా డబ్బులు అవసరమైన ఇప్పుడు వాళ్ళ కాలేజీలో చేరేటప్పుడే ఇంతంత ఫీజులు కట్టాలి అంటే అందుకు ఇష్టమయ్యే చేరతారు. కానీ చేరిన తర్వాత ఈ ఫీజులని ఆ ఫీజులని వసూలు చేస్తే ఇది ఎంతవరకు న్యాయం? అందుకని 100 గొడ్ల తిన్న రాబందు ఒక గాలివానికి పోయింది అన్నట్లు ఇట్లా 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 సంపాదించిన డబ్బులన్నీ ఈరోజు నువ్వు చచ్చినట్లు కక్కాల్సిందే. ఈ కక్కకుండా అయితే మటుకు కుదరదు. పైగా దీనికి మా పరుగు పోయింది, మా రెప్యుటేషన్ దెబ్బతింది, మాకు అదైపోయింది ఇదైపోయింది, మాకు మనస్తాపం జరిగింది, ఈ డైలాగులు అనమాట. నువ్వు చేయొచ్చు చెత్త పనులు, పూర్తి వ్యాపారం అయిపోయింది అక్కడ. ఏమి తక్కువ, ఏం కక్కుర్తి, ఇంత కక్కుర్తి దేనికి? ఏం తక్కువైనాయి నీకు డబ్బులు అసలు? అదేమంటే మేమింత. అసలు మోహన్ బాబు గారు ఏం చెప్తారు, నేను ఎన్ని కష్టాలు పడి వచ్చాను పైకి. నిజమే, ఆయన కష్టాలు పడిన మాట వాస్తవమే. ఆయన చేతుల్లో ఉన్నంత వరకు కూడా ఇవన్నీ బ్రహ్మాండంగా నడిచిన మాట కూడా వాస్తవమే. ఏ రోజైతే విష్ణు చేతికి వెళ్ళినాయో జరగాల్సిందంతా జరిగింది. ఆ మేనేజరు ఎవరో ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతన్నే మేనేజర్గా పెట్టుకున్నాడు. ఒకప్పుడు అతను సాక్షిలో కూడా పనిచేశాడు. ఓకే, ఆ పనిచేసిన అతన్ని పెట్టుకుంటే దీన్ని బట్టి ఏంటంటే వైఫ్ తరపు వాళ్ళకి ఆ విద్యా సంస్థల్లో పెత్తనం ఇచ్చాడు. చుట్టాలు కూడా అవుతారంట, పెత్తనం ఇచ్చారు. అతని మీద కేసులు కూడా ఉన్నాయి. అలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి వస్తే వాళ్ళు క్రిమినాలిటీ చూపించకుండా ఏం చూపిస్తారు? ఎట్లా పిండుదామా డబ్బులని పిండారు. ఇప్పుడు చచ్చినట్టు 4 రోజులు ఆలస్యం కావచ్చు కానీ ఆ డబ్బులు కట్టాల్సిందే, కట్టించాల్సిందే కోర్టు కూడా. ఎందుకంటే అప్పుడే సామాన్య జనాలకి అసలు కోర్టులు అంటే చట్టాలంటే కాస్త గౌరవం ఉంటుంది. ఇంకా ఈ దేశంలో న్యాయం ఉంది అని అంటే గనక, పేదవాళ్ళ పక్షాన న్యాయం జరుగుతుంది అని అంటే గనక ఈ ఫీజులు వెనక్కి వెళితే ఇది చూసి ఇంకా ఏ విద్యా సంస్థ అయినా ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటుంది, ప్రైవేట్ విద్యా సంస్థలు. అందుకే నాలాంటి వాళ్ళు మొదటి నుంచి మొత్తుకునేది ఏంటి అంటే విద్యా వైద్యం ప్రైవేట్ పరం కాకూడదు, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఆ విషయంలో. విద్యా వైద్యము సామాన్య ప్రజల హక్కు అనేది ఇందుకే. అదే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇట్లా పిండవు కదా. కరెక్ట్, రైట్. థ్యాంక్స్.